బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిట్ అధికారి సిపి సజ్జనర్ నోటీసులు పంపించారు. నాపై 7 కేసులు ఉన్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలి. 2 రోజులలో ఆధారాలు ఇవ్వకపోతే క్రిమినల్ చర్యలు తప్పవని సజ్జనర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిట్ అధికారి సిపి సజ్జనర్ నోటీసులు పంపించారు. నాపై 7 కేసులు ఉన్నాయి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలి. 2 రోజులలో ఆధారాలు ఇవ్వకపోతే క్రిమినల్ చర్యలు తప్పవని సజ్జనర్ హెచ్చరించారు. ములుగు జిల్లా ఏటూరు నగరం కేంద్రంగా ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే ఈ మహాజాతరకు వచ్చే భక్తుల రాకపోకలను సులభాంతరం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4000 బస్సులను నడుపుతున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇక గత జాతరలో 3491 బస్సుల ద్వారా 16.82 లక్షల మంది భక్తులను తరలించగా ఈసారి 20 లక్షల మందికి పైగా భక్తులను తరలించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. భక్తుల సౌకర్యార్థం మేడారం పరిసర ప్రాంతాలలో పాటు తాడ్వాయి మండలం కమరం వద్ద కూడా 50 ఎకరాల సంస్థలో తాత్కాలికంగా బస్టాండ్లు ఏర్పాటు చేశారు. ఇక మేడారంలో తాత్కాలిక బస్టాండ్లలో 50 క్యూ లైన్లు, ప్రయాణికుల కోసం తడకలు, టెంట్లతో విశ్రాంతి సదుపాయాలతో కల్పించారు. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండటంతో ఈసారి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి బస్సులను నడపడంతో పాటు అవసరమైతే ఇతర డిపోల నుంచి ప్రైవేట్ బస్సులను కూడా వినియోగించుకుంటాము అని ఈ మహాజాతర నిర్వాహకులకు మొత్తం 10,441 మంది ఆర్టీసీ సిబ్బందిని విధులకు కేటాయించామన్నారు. ఇందులో 7,000 మంది డ్రైవర్లు, 1,841 మంది కండక్టర్లు, అలాగే 759 మంది సెక్యూరిటీ సిబ్బంది, 153 మంది అధికారులు ఉన్నారు. ఇక అత్యవసర పరిస్థితులలోనూ ఎదుర్కొనేందుకు 13 గార్డ్స్ వెహికల్స్, 2 క్రేన్లు, అలాగే 3 ట్రాక్టర్లను సిద్ధం చేశారు. మేడారం మార్గంలో ట్రాఫిక్ జామ్లు, బస్సుల మరమ్మతులకు వంటి సమస్యలు తలెత్తకుండా 24 గంటల పాటు పనిచేసే సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించేలా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక కసరత్తు చేపట్టింది.
విజయవాడ రూరల్ మండలం పి నైనవరం సత్యనారాయణ రైస్ మిల్ పై బీఆర్కే న్యూస్ ప్రచారం చేసిన కథనాలకు అధికారులలో చలనం వచ్చింది. పొల్యూషన్ బోర్డు అధికారులు బిల్లును తనిఖీ చేసి బ్రెయిలర్ను నిలుపుదల చేయాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఇక మరో 2 రోజులలో జిల్లా స్థాయి పొల్యూషన్ కంట్రోల్ అధికారులు రైస్ మిల్ను తనిఖీ చేయనున్నారు. పొల్యూషన్ బోర్డు అధికారులు రైస్ మిల్ను రాగానే స్థానికంగా ఉన్న ప్రజలు అక్కడికి చేరుకున్నారు. అధికారులకు తమ గోడు చెప్పుకొని మిల్లు కాలుష్యం కారణంగా తాము జబ్బుల బారిన పడుతున్నాము అని వాపోయారు. మిల్లు యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు వెనుదిరిగారు. ఇక ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చినందుకు బీఆర్కే న్యూస్ కు నైనవరం గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. పీజీఆర్ఎస్ లో ఇట్లా కూడా మీకు ఇచ్చుంటాం మేము. సో ఈ చుట్టూ గుట్లని చూడండి సార్, మీరు వికారాబాద్ జిల్లా తాండూరులో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీతో పాటు అవగాహన సమావేశం నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, జిల్లా ఎస్పీ స్నేహ మొహ్రా పాల్గొనడం జరిగింది. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి అని వారు సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి అని చెప్పారు. ఇక రహదారి ప్రమాదాలలో కుటుంబ పెద్దలు కోల్పోతే మొత్తం కుటుంబం రోడ్డున పడే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తూ రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు అని అన్నారు. మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమాన్ని పాటిస్తానని ఇతరులకు శ్రేయస్సుని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని నెలకు మనం చూస్తా ఉన్నాం. నేను ఇన్సిడెంట్ అవుతా ఉన్నాను దేశంలో. నేను ఎప్పుడైనా చదివిన నిమిషానికి ఒక యాక్సిడెంట్, 3 నిమిషాలకు ఒక చనిపోతా ఉన్నారు. లాస్ట్ టైం కూడా తెలంగాణలో 87 మంది యాక్సిడెంట్ బారిన పడి చనిపోవడం జరిగింది. ఇలాంటివి మనం ఏ విధంగా నివారణ చేసుకోవాలా? మనం ఈ సమావేశాలు పెట్టుకొని చాలా మటుకు సక్సెస్ అయిన మంచి మార్గంలో దీన్ని అవాయిడ్ చేయాలి, తక్కువ చేయాలి. యాక్సిడెంట్ ఏ విధంగా అయితే తక్కువ చేస్తామో ఇప్పుడు మన అందరి చేతిలో, ముఖ్యంగా యువత చేతిలో చాలా ఉంది. మనం అందరం కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి మన ఇంటికి తిరిగి వచ్చేది కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ పెడుతున్నామని చెప్పి నాకు నిన్న డిఎస్పీ చెప్పిండు. నాకు ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాంట్లో చాలా నష్టపోయింది ప్రజల యాక్సిడెంట్. ఇవన్నిటిని కూడా ఒకసారి మిమ్మల్ని పాలు పంచుకోవాలా. ఏ ప్రోగ్రామ్ అన్ని క్యాన్సల్ చేసుకుంటా ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేట్ అయితే చెప్పాను. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. మనం చూస్తున్నాం ఈరోజు ఆ మధ్యన బస్ ఇన్సిడెంట్ అయ్యి